మంచిగా కరకరలాడే గట్టి పకోడీని ఇంట్లోనే చాలా రుచిగా మరియు హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా దీనికోసం ప్యాన్లో ఒక కప్పు పల్లీలను వేసి లో ఫ్లేమ్లో మాత్రమే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. అలాగే పకోడీ కోసం ఆనియన్స్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా తరిగి పక్కన ఉంచుకోండి. అలాగే పకోడీ ఫ్రై చేయడానికి కావలసిన ఆయిల్ని స్టవ్ ఆన్ చేసి హీట్ చేయండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్లో ఒక స్పూన్ జీలకర్ర మరియు ఒక స్పూన్ వాముని వేసి తగినంత ఉప్పును కూడా వేయండి. అలాగే దీనిలో చిన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి బాగా కలపండి. ఇందులోనే శనగపిండిని వేసి అలాగే వాటర్ అస్సలు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. గట్టి పకోడీ వాటర్ వేయకుండానే ఉల్లిపాయల్లో ఉన్న తడిని పీల్చుకొని చాలా బాగా వస్తుంది. అలా గట్టిగా కలపాలండి. అలాగే మరీ మీకు సరిపోలేదంటే ఒక చుక్క వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. మేమైతే హీట్ చేసిన ఆయిల్ ఉంది కదండి, గోరువెచ్చని ఆయిల్ని కొంచెం వేసి బాగా కలిపామండి. అందులోనే తగినంత కారాన్ని, కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పును, పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను, చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయలను కూడా వేసి అంతా బాగా కలిసేలాగా కలిపి దానిలో ఆయిల్ హీట్ అయిన తరువాత పకోడీలను వేసేసామండి. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. అలాగే వేసిన వెంటనే తిప్పకుండా గోల్డెన్ కలర్ వస్తున్న కొద్దీ అటు ఇటు టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. ఆ తర్వాత తీసేయండి. గట్టి పకోడీ తయారీ అండి. చాలా రుచిగా ఉంటుంది. బయట ఎక్కడ దొరకదండి. మేమైతే ఇలా తయారు చేసుకొని తింటాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.